వెల్కమ్ టు వర్షి వ్లాగ్స్. ఈరోజు మా మమ్మీ మా డాడీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అండి. నేను మా అక్క కలిసి మంచిగా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. కొంచెం తను బిజీగా ఉంది వర్క్ లో, నేను బిజీగానే ఉన్నాను. అందువల్ల ఈసారి సింపుల్ గా చేద్దాం అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాము. మా మమ్మీ మా డాడీ కూడా అనుకుంటున్నారు మేమిద్దరం ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసాము ఇయర్ అని కూడా. కానీ ఇంకా చెప్పాను కదా సింపుల్ గానే చేస్తున్నామని చెప్పి, ఆ సింపుల్ గా కూడా మేమిద్దరం ఎలా ప్లాన్ చేసాము, మేమిద్దరం కలిపి ఏ గిఫ్ట్ ఇస్తున్నామో కూడా ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. మీ అందరూ కూడా ఆనందించండి, ఆశీర్వదించండి మా మమ్మీ మా డాడీని అండ్ మా ఫ్యామిలీని కూడా. మమ్మీ ఏం చేస్తున్నావు? దేవుడికి ప్రసాదం చేస్తున్నావా? ఏం ప్రసాదము? ఏంటో అన్ని బౌల్స్ లో పెట్టున్నాయి. జీడిపప్పు, షుగర్, సేమియా పాయసం చేస్తున్నావా? అదేలే, ముందు దేవుడికే చేస్తున్నావుగా ప్రసాదం. టిఫిన్ మాకు టైం అవుతుంది, ఆఫీస్ టైం. పూరి చేస్తున్నావా? స్వీట్ అంటే మీ ఇద్దరు స్వీట్ గా ఉండాలని చెప్పా డాడీ నువ్వు, మీ పెళ్లి రోజు సందర్భంగా. ఎప్పుడు స్వీట్ గానే ఉంటారనుకో, ఇంకా స్వీట్ అయితే బాగోదేమో మమ్మీ. డాడీ మరి స్కూల్కి వెళ్ళిపోయారుగా. ఇంకా మమ్మీ గులాబ్ జామ్ చేయి మమ్మీ. నీకు ఇష్టమైన స్వీట్, ఇప్పుడు దేవుడికి నాకు ఇష్టమైన స్వీట్. నీకు పాయసం అంటే ఇష్టం, మాకెవరికి ఇష్టం లేదమ్మా పాయసం అంటే. మా చిన్నప్పుడు పాయసం మా బర్త్డేస్ కి చేసి చేసి నాకు యాక్చువల్లీ వాళ్ళు పొంగల్ చేద్దాం అనుకున్నాను, ఇంకా మొన్నే చేస్తానని చెప్పి ఇంకా పాయసం రెడీ చేస్తున్నావా? ఇంకా పూరి టిఫిన్ కి. పూరి. అదేంటి మటన్ చికెన్ బిర్యానీ లేవా మమ్మీ? ఓ, ఈరోజు నువ్వు ఎలాగో దేవుడికి ఇంట్లోకి తేనివ్వవు కదా మటన్ చికెన్, థర్స్డే అని చెప్పి. అయినా థర్స్డే కదా, నువ్వు తినవు కదా ఇంకా. సో ఈ రోజుకి ఇంకా వెజ్తోనే సరిపెట్టుకుంటాంలే మమ్మీ, నాన్ వెజ్ లేదు కాబట్టి. ఏంటి మమ్మీ గిఫ్ట్లు ఏమి ఇచ్చుకోరా డాడీ నువ్వు? ఓన్లీ సెలబ్రేషన్స్ ఏనా ఏంటి చేసుకునేది? గిఫ్ట్ కూడా
సర్ప్రైజ్ గా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అబ్బో వావ్, బంపర్ ఆఫర్ కొట్టేసావుగా. ఏది మమ్మీ ఇంత గిఫ్ట్ ఏది? డాడీకి ఏం కొన్నా నాకు తెలియకుండా? అబ్బో, రింగు కొన్నావా నువ్వు? భారీ గిఫ్ట్ ఇస్తున్నావే డాడీకి. ప్లాన్ చేసింది అయితే. ఎప్పుడు వెళ్ళి తీసుకొచ్చా మమ్మీ? తీసుకొచ్చా. వావ్, వెరీ నైస్. బాగుంది ఉంగరం. చాలా బాగుంది. ఈసారి కడియం కొనిద్దండి, ఈసారి మ్యారేజ్ డేకి. మమ్మీ నీకు ఫోన్ ఇచ్చాడు డాడీ, పండగ చేసుకో. ఎక్కువ జీబీది కావాలి నాకు. ఎక్కువ జీబీదే అది ఫోన్. నీకు ఎప్పుడు ఫొటోస్ వీడియోస్ అంటే చాలా ఇష్టం కదా, సో దాని బేసిస్ లోనే తీసుకున్నాడు డాడీ. ఏం మౌని, మంది సెలెక్షన్ చేసి తీసుకొచ్చావా ఫోన్? అందుకే నేను నన్ను ఫోన్ కనుక్కో అంటున్నా. మై డియర్ పార్ట్నర్, 3 కెమెరాలు ఉన్నాయి. మీకు ఇష్టం కదా అందుకు. నేను కెమెరా, డాడీ ఒక కెమెరా, మేము ముగ్గురం 3 కెమెరాలు. ముగ్గురు నీ గిఫ్ట్ అయ్యి బుజ్జి. నాకు, నేను మా అక్క కలిసి తీసుకున్నాను గిఫ్ట్. నీకు ఇష్టమైన వాచ్, నీకంటే వాచెస్ అంటే ఇష్టం అని చెప్పి వాచ్ కొన్నాం అనమాట నిన్న అక్క నేనే. సో నీకు డిఫరెంట్ వాచెస్ అంటే ఇష్టం అని చెప్పి, చాలా ఉన్నాయి కదా నీకు వాచెస్ అని చెప్పి, మళ్ళీ ఈ వాచ్ కూడా బాగుంది నచ్చింది అని చెప్పి తీసుకున్నాం ఇద్దరం కలిసి. బాగుందా మమ్మీ నీకు వాచ్? బాగుంది, సన్నగా నీకు ఇంకా పెద్దవి ఉన్నాయి అని చెప్పి ఇది బాగుంటది అని చెప్పి డైలీ వేర్కి ఎక్కడికైనా పెట్టుకొని వెళ్ళు అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఎప్పుడు నీకు చాలా వాచెస్ డిఫరెంట్ ఉన్నాయి. చూడు ఎంత బాగుందో, రోజ్ గోల్డ్. నీకు అనిపెట్టా? నువ్వు పెట్టుకోకపోతే నాకు కూడా ఇవ్వు, సరేనా? సరేనా? నువ్వు పెట్టుకోకపోతే నాకు కొన్ని రోజులు, నువ్వు అమ్మాయి పెట్టుకోకపోతే నీ వాచ్లన్నీ నేనే పెట్టుకుంటా మమ్మీ. ఆ అమ్మాయి కూడా కాదు. కోసం గులాబ్ జామ్ చేసావా నాకు ఇష్టం అని చెప్పి నీ యానివర్సరీకి. ఫస్ట్ నువ్వు దిగు. చాలా బాగుందా? అమ్మో, సూపర్ ఉంది. నోట్ వేసుకుంటేనే కరిగిపోతుంది అనమాట. మీకు కూడా కావాలి, మీకు కూడా తినాలనిపిస్తుందా? మేము నోరు రిచ్చడానికి నేను అలా తింటున్నాను అనమాట. ఇంకా పాలక్ పన్నీరు నాకు ఇష్టమైన పన్నీర్ అని చపాతీ చేశారు. మా ఏంటి నాకు ఇష్టమైనది చేసావు? నా పుట్టినరోజు కాదు కదా ఈరోజు, నీరు కదా యానివర్సరీ. మీకు మంచి మెందు పెట్టాలని చెప్పి. అంటే వీళ్ళిద్దరు తినేసారు, మన ఇద్దరమే తింటున్నాం ఏంటి? డాడీ అక్కడ తినేసారు ముందుగానే, వాళ్ళ టైం వెయిటింగ్, మనం లేట్ గా తింటున్నాం. పన్నీరు చపాతీ కూడా బాగుంది. నాకు ఇష్టమైంది, మా అందరికి ఇష్టమని చేశారంట, నాకు ఇష్టమని చేయలేదంట. తినేసి మాట్లాడతానండి. ఇలా సింపుల్గా జరుపుకున్నామండి. ఆ సింపుల్లో కూడా బాగా ఎంజాయ్ చేసాము. మా మమ్మీ మా డాడీ కూడా చాలా ఆనందపడ్డారు. ఇక్కడ ఏంటంటే మా మమ్మీ అయితే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మా డాడీకి. నాకు తెలియదు, మా అక్కకు కూడా తెలియదు. తను ఇట్లా గిఫ్ట్ గా రింగ్ ప్రజెంట్ చేస్తుందని. ఎప్పుడు ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉంటారు, కాకపోతే ఈసారి చెప్పకుండా ఇచ్చారు. ఎప్పుడు చెప్తారనమాట. నేను డాడీకి ఏం గిఫ్ట్ ఇస్తామని మాతో డిస్కస్ చేసి, సో అడిగి తెలుసుకొని ఆవిడ కొంటారు. కానీ ఈసారి ఏమి అడగకుండా ఆవిడంతటికి ఆవిడే సర్ప్రైజ్ చేసేసారు. చాలా హ్యాపీగా జరుపుకున్నాము. మా మమ్మీ కూడా నాకు ఇష్టమైన గులాబ్ జామ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తను నాకు ఇష్టమైన స్వీటే చేసి పెట్టారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.